దేవరాజు గారు, ఈ రోజు సంపాదన 35 రూపాయల 55 పైసలు. ఆహా ఆహా, అందరికన్నా నువ్వే ఎక్కువ తెచ్చావా? అందుకే నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. కల్తీ లేని గేదె పాలు లాంటి కుర్రాడివని. నువ్వు నాలాగా పెద్ద లెవెల్లోకి వచ్చేస్తావా? థ్యాంక్స్ అండి. వయసులో ఉన్నప్పుడు గొడ్డులాగా కష్టపడి ఓ గేదెని కొని దానికి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాను. ఇదే బాగుందండి. ఇది రోజుకి 2 లీటర్ల పాలు ఇచ్చేది. ఓహో, దాంట్లో మరో 2 లీటర్లు నీళ్లు పోసి అమ్మివాడు గేదె మామ. ఆ తర్వాత జమునమ్మ అని మరో గేదెని కొన్నాను. ఇదిగో ఇదే ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది రోజుకి 3 లీటర్లు వచ్చేది. ఏంటి వచ్చేది? పాలా లేక రేయ్, ఇట్రా. నీళ్ళ తొట్టి ఎక్కిరా. నాతో పరాశకరాడేవంటే నోట్లో పేడ కొట్టేయగలను. విజయబాబు, ఇలా ఏడాదికి 2 గేదెల చొప్పున కొని కొని గవర్రాజు ఇట్ట రాబే. ఈ చోటు ఖాళీ చేసి నీ గేదెలతో మకాం ఎత్తేమని చెప్పానా లేదా? ఒరే నాగులు, 25 ఏళ్లగా ఇక్కడ పాలు అమ్ముకుంటూ అందరితోనూ పాలు నీళ్ళ కలిసి బతుకుతున్నాను. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా పైసా తేడా లేకుండా కడుతున్నాను. గవర్నమెంట్ వాడు నన్ను ఖాళీ చేయమని లేదు. మరి నువ్వు గవర్నమెంట్ కి చేత కాకపోవచ్చురా. నేను ఈ ఊరికి ఛాలెంజ్ మనగాడిని. క్షణాల మీద ఖాళీ చేస్తా. రేయ్, వీడి గేదెల్ని ఖాళీ చేసి బయటికి తోలేంట్రా. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. వినపళ్ళ చెవుడా? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఎలా ఉంది మన దెబ్బ? ఏమయ్యా విజయ్, నువ్వు పెద్ద దాదావన్నమాట. లేదు సార్, నేను చెప్పేది వినండి. జరిగిన గొడవలో నా తప్పేమీ లేదు. అరెస్ట్ అయిన ప్రతివాడు తప్పు తంది కాదని అంటాడు. ఏది తప్పో ఏది ఒప్పో మేము తెలుసుకోగలం. నీకు జామీన్ వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చు. నాకు జామీనా? ఎవరిచ్చారు సార్? అదిగో ఆవిడిచ్చారు. మీరు బయటికి పద, మాట్లాడుకుందాం. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. మీరెవరో నాకు తెలియదు. మీరు నాకు జామీన్ ఎందుకు ఇచ్చారు? జామీన్ ఇవ్వటానికి మనుషులు తెలియాల్సిన అవసరం లేదు.
అంటే అంటే అర్థం ఎలా చెప్తాను. కారకు రా విజయ్, కూర్చో. పాపం పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్లో పడున్నావు. అక్కడ పోలీసులు నీకు తినడానికి ఏమి ఇచ్చుండ్రు. ముందు నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కూర్చో. మీ అభిమానానికి థ్యాంక్స్ మేడం. మేడం నా రాణి మాలిని దేవి. మాలినీదేవి గారు, నాకేమీ వద్దు, నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడడం పార్వతమ్మ గారి కొత్త ఏం కాదు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుందిగా. అంటే నా గురించి ఇంకా ఏమేం తెలుసుకున్నారు? చాలా తెలుసుకున్నాను. నువ్వు BE ఫైనల్ చదువుతూ మానేశావు. కుటుంబం కోసం తప్పనిసరి ఆటో నడుస్తున్నావు. నీ చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటుంది. మీ అమ్మగారు అనారోగ్యంతో సరైన వైద్యం లేక బాధపడుతున్నారు. ఇక మీ నాన్నగారి పేరు సత్యమూర్తి. మీకు మా నాన్నగారు కూడా తెలుసు అన్నమాట. నాకు తెలియటం మాట అలా ఉంచు. నీకేం తెలుసు మీ నాన్నగారి గురించి? నాకు చాలా తక్కువే తెలుసు. నేను పసివాడిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారట. సంవత్సరం పాటు నువ్వు ఆటో నడిపి సంపాదించే డబ్బు ఒక్క నెలలో నీ చేతికొస్తుంది. ఏమిటి మీరు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. సూటిగా చెప్పాలంటే నీ జీవితంలో కొంతకాలాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు నా మాట వింటూ నేను చెప్పిన పని చేస్తే ఆ తర్వాత జీవితాంతం నువ్వు మీ వాళ్ళు కష్టపడకుండా హాయిగా బ్రతకచ్చు. ఇంతకీ నేనేం చేయాలి? కారణాలు అడగకుండా, కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి. అంటే మీరు హత్యలు చేయమన్నా మాట్లాడకుండా చెయ్యాలి అంటారా? అవసరమైతే చెయ్యాలి కూడా. నీకు జన్మనిచ్చిన తల్లి జబ్బుతో రోజు రోజుకి కృంగి కృషించిపోతుంటే ఆవిడికి వైద్యం చేయించి ప్రాణాలు నిలబెట్టగలవా? ఈడొచ్చిన చెల్లెలికి చక్కటి సంబంధం చూసి లక్షణంగా పెళ్లి చేసి కలకల్లాడుతూ కాపురం ఉండేలా చేయగలవా? ఆకలితో, అప్పులతో, అనారోగ్యంతో, తీరని ఆశలతో, జారిన అవకాశాలతో, కన్నీళ్లతో మీ వాళ్ళని చూసుకుంటూ ఆరిపోయిన దీపంలా బ్రతుకుతావా? రా విజయ్, నీకోసమే చూస్తున్నాను. నేను వస్తానని మీరు ఊహించారనమాట. నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు, ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. చెప్పండి, నేనేం చేయాలి? మొదటి పని, ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. రెండో పని, కోటిపల్లిలో నాగరాజవర్మ అనే కోటీశ్వరుడున్నాడు. తెలుసా నీకు? తెలీదు. ఐశ్వర్యానికి మరో పేరు, అధికారానికి మారు పేరు ఆ నాగరాజవర్మ. హోటల్స్, క్లబ్స్, లక్షలు విలువైన గుర్రాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్న మనిషి. అర్ధబలం, అంగబలం, పెద్దరికం ఉన్న చాలా పెద్ద మనిషి. పులిలా దెబ్బతీయగలడు, పావులా కాటేయగలడు. ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అతనికి దగ్గర కావాలి. అతని మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోగలగాలి. వెళ్తావా? పరిస్థితుల కంటే అవసరం ఎక్కువైనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎలా కాదనుకుంటాను? అతనికి దగ్గరైన తర్వాత నేనేం చేయాలి? నేను చెప్పిన దారిలో నువ్వు మొదటడుగు విజయవంతంగా వేశాక అప్పుడు చెప్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో. ప్రస్తుతం ఆ నాగరాజ్ వర్మ తన ఎస్టేట్ లో ఉన్నాడు. ఇదిగో ఈ ఫైల్ అతనికి సంబంధించిన వివరాలున్నాయి, చదువుకో. ఎప్పుడు బయలుదేరతావు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో విజయ్, నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది. ఆ నాగరాజవర్మ చాలా ప్రమాదకరమైన మనిషి. నువ్వు తప్పటడుగు వేసినా, పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది. అమ్మా, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు. పెళ్లి చూపులు అవ్వగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. బాబు విజయ్, ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమానైనా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే. ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్ కు వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. 2 లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా, నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకా?
అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజవర్మ. వాడికి నువ్వు సత్యమూర్తి గారు అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారు లాగే నువ్వు నాకు దక్కవు. ఆయన్ని పట్టును పెట్టుకున్నట్టే నిన్ను పట్టును పెట్టుకుంటారు.